బీఆర్ఎస్ నేత స్వామి వివేక్ పటేల్ గారు ఉన్నారు, ఆయనతో మాట్లాడదాం. వివేక్ పటేల్ గారు, గుడ్ ఆఫ్టర్నూన్ అండి. వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ అండి. ఛానల్లో ఉన్నటువంటి మిత్రులందరికీ కూడా వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ సార్. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. వివేక్ సార్, పటేల్ గారు, ఈరోజు బీజేపీ పార్టీ చెప్తా ఉన్నారు, చెప్పండి ప్లీజ్. కేవలము మత ప్రాతిపాదికన విద్వేషాలు రెచ్చగొట్టి ఈరోజు మేము రిజర్వేషన్లను రద్దు చేస్తామని ప్రకటించి, ఇందుకేనా మీకు మోడీకి మీరు 400 ఓట్ల మెజారిటీ కావాలి, 400 సీట్ల మెజారిటీ కావాలని అడుగుతా ఉంది. విద్వేషాలను రెచ్చగొట్టడంలో భాగంగానే కదా మీరు ఈరోజు తెలంగాణలో హిందూ ముస్లింలు చాలా సోదర భావంతో ఉన్నారు. గంగా యమున ఎట్లయితే నదులు ఎట్లా కలిసి ఉన్నాయో అట్లా హిందూ ముస్లింలు కలిసి ఉన్నటువంటి హిందూ ముస్లింల మధ్య ఈ రిజర్వేషన్ల పేరు మీద ఒక మత చిచ్చు పెట్టాలని చెప్పి బీజేపీ పార్టీ చూస్తా ఉన్నది. ఖచ్చితంగా కూడా మరొక ఆ రిజర్వేషన్ అనేది తీసేస్తారా, లేకపోతే బీసీ ఎస్సీ ఎస్టీలకు ఉన్నటువంటి రిజర్వేషన్లను కూడా తీసేస్తారా? ఈ రోజు బీజేపీ పార్టీ అగ్రకులాలకు చెందినటువంటి పార్టీ, వాళ్ళు ఏదైతే 9% ఉన్నటువంటి అగ్రకులాలకు 10% రిజర్వేషన్లు ఇచ్చుకున్నారు, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు. ఇప్పుడు మీరు మత ప్రాతిపదికన రిజర్వేషన్లు వద్దంటున్నారు, మత ప్రాతిపదికన రిజర్వేషన్లు తీసేస్తా ఉంటున్నారు. ఏదైతే మరి సోషల్ ఎకనామికల్ స్టేటస్ ఆధారంగా రిజర్వేషన్లు ఉన్నాయి కదండి. ఈ రోజు మీరు అసలు ముందెందుకు అసలు ఈ కుల జన గణన ఎందుకు చేయరు మీరు? ఈ రోజు సెన్సస్ లా వివేక్ పటేల్ గారు, వివేక్ పటేల్ గారు బీజేపీ పార్టీ, వివేక్ పటేల్ గారు, వివేక్ పటేల్ గారు, వివేక్ పటేల్ గారు, బీజేపీ పార్టీ హిందువులకి ఏదో 9% ఉన్న అగ్రకులాలు మాత్రమే అని అంటున్నారు. అలాంటి పార్టీతో మరి మీ బాస్ గులాబీ బాస్ ఎందుకు ఎన్డీఏతో జత కలిశారు? అప్పుడు గుర్తుకు రాలేదా మీకు అది ఓన్లీ అగ్రకులాలకు మాత్రమే ఉందని? మరి ఆ రోజు ఎందుకు దోస్తీ చేశారు మీరు? ఎన్డీఏతో భాగస్వామ్యం ఎందుకున్నారు మీరు? సార్, ఎన్డీఏలో మేము బాగా మీరు ఎప్పుడున్నా అంటున్నారు, ఒకసారి మీరు క్లారిటీగా చెప్పండి. ఎన్డీఏలో మేము భాగస్వామ్యంగా ఎప్పుడున్నాం? మేము ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు ఉన్నారు. మమ్మల్ని ఎన్డీఏలో భాగస్వామ్యం అంటున్నారు కదా, ఎన్డీఏలో మీ భాగస్వామ్యం ఉన్నాం మేము. కాంగ్రెస్ వాళ్ళే అంటున్నారండి మీరు ఢిల్లీలో కుస్తీ పడుతున్నారు, గల్లీలో దోస్తీ చేస్తున్నారని. ఢిల్లీలో దోస్తీ, ఇప్పుడు వాళ్ళతో ఢిల్లీలో గస్తీలోనే ఇక్కడ కూడా కుస్తీలోనే ఉన్నామంటున్నాం కదా. ఒకవేళ వాళ్ళతో మేము మిత్రత్వం జైల్లో ఉంటారు, కవిత గారికి బెయిల్ ఎందుకు రాదు? ఆశిష్ గౌడ్ ఎప్పుడో ముత్యం లాగా మేము మద్దతు ఇస్తే ఎప్పుడో మాకు అసలు ఈడీ బోడీ మోడీ సిబిఐ కేసులో ఉండేవి కాదు కదా. ఎందుకున్నాయి ఈ రోజు? ఈడీ గాని బోడీ గాని మోడీ గాని సిబిఐ గాని ఐటీ దాడులు గాని ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మీదనే ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఈ రోజు బీఆర్ఎస్ పార్టీ మిత్రపక్షాలు అయినటువంటి ఆమ్ ఆద్మీ పార్టీ మీదనే ఎందుకు జరుగుతా ఉన్నాయి? ఎందుకు ఈ రోజు అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీలో ఎందుకు అరెస్ట్ అయ్యే ఉన్నారు? ఎందుకు బెయిల్ రాకుండా ఉన్నారు? ఎందుకు కవిత బెయిల్ రాకుండా ఉన్నది? ఈ రోజు మీరు మీ పార్టీలో జాయిన్ అయినా, మీ బీజేపీకి మద్దతు ఇచ్చిన సర్ఫెక్షన్ ఎట్లయితే మీరు వివిధ రకాల కేసులు పెట్టడం, వాళ్ళని బెదిరించడం, ఎవరైతే మీకు మద్దతుగా మీ పార్టీలో జాయిన్ అయితేనో, మీ ఎన్డీఏకు అలయన్స్ అంటేనో వెంటనే వాళ్ళను వాషింగ్ పౌడర్ నిర్మా అని చెప్పి వాళ్ళని స్వచ్ఛంగా మార్చేసి మేము పార్టీలోకి మిమ్మల్ని చేసుకోవడం కానీ, వాళ్ళను మిత్రంగా చేయడం కానీ బీజేపీ గత జరుగుతుందే కదా, ఇప్పుడు కూడా అదే జరుగుతా ఉంది కదా. ఒకవేళ విపక్షం అయితే ఆ కవిత గారు ఎందుకు బెయిల్ రాకుండా ఉన్నారని చెప్పి అడుగుతా ఉన్నాను. ఈ రోజున కవిత గారి బెయిల్ రాకుండా ఉండడానికి కారణం కూడా మీ దోస్తేనని చెప్తున్నారు కాంగ్రెస్ వాళ్ళు. ఇప్పటి వరకు కూడా ఎప్పుడు మీరు వ్యతిరేకించింది లేదు, కేవలం కాంగ్రెస్ కు వచ్చే ఓట్లని టర్న్ చేయడానికి బీజేపీ బీఆర్ఎస్ ఆడుతున్న డ్రామా అంటున్నారు. ఈ రోజు రేవంత్ రెడ్డి గారు అన్నారు బడే బాయ్ మోడీని అని. మేము ఎక్కడ కూడా మోడీని బడే బాయ్ అనలేదే. మేము ఎక్కడ కూడా మోడీ మా అంచనా వర్గమనో, లేకపోతే మా మిత్రుడనో, లేకపోతే మా స్నేహితుడనో, మా అన్ననో, మా సోదరుడనో ఎక్కడ కూడా మేము సంబోధించలేదే. మాకు సిద్ధాంతపరంగా మేము బీఆర్ఎస్ పార్టీ, మాకు 100% కాంగ్రెస్ బీజేపీ పార్టీలు రెండు పార్టీలు కూడా శత్రువులే మాకు. ఈ రోజు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కదా బడే బాయ్ అని చెప్పి సంబోధించింది. ఆయన కదా ఆయన మద్దతుతో పనిచేస్తా ఉన్నది. ఈ రోజు ఏదన్నా ఒక రోజు ఈ కాంగ్రెస్ పార్టీకి వెన్నుపోటు పడిచి బీజేపీలోకి జాయిన్ అయ్యేది ఆ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి ముఖ్యమంత్రి అభ్యర్థి అయినటువంటి ఓటుకు నోటు కేసులో దొంగ అయినటువంటి రేవంత్ రెడ్డి గారే కదా. కాంగ్రెస్ పార్టీ వాళ్ళే కదా వాళ్ళ మిత్రత్వం ఉంది. ఈ రోజు ఓకే, ఈ రోజు మీతో మళ్ళీ మాట్లాడతాను.
మీరు కావాలంటే మోడీ కోట వేసుకోమని చెప్పిండారు రేవంత్ రెడ్డి గారు. వివేక్ పటేల్ గారు మీతో మళ్ళీ మాట్లాడదాం.